జ్ఞాని శాంతిని పొందాలి. బాగా ఆలోచిస్తే ఇదంతా అశాశ్వతం, ఈ లోకం అరటి బోదె వంటిది, దీనిలో సారం ఏమీ లేదని తెలుస్తుంది. ప్రాజ్ఞులు, మూఢులు, ధనవంతులు, దరిద్రులైన అందరూ శ్మశాన భూమిలోనే ఏ చీకు చింత లేకుండా నిద్రిస్తూ ఉంటారు. ఏమంటే కొంతమంది బాగా అలంకారం చేసుకుంటారు ఆ గోరీల్ని, ఇంకా కొంతమంది మంటపాలు కట్టుకుంటారు అంతే, ఇంకా కొంతమంది ఊరికే మట్టితోనే వేసుకుంటారు, ఇంకా కొంతమంది సాధారణ జనం కాస్త ఏదో బండలు పరుచుకుంటారు, కొంతమంది కాల్చి పారేస్తారు. కాల్చేసి ఆ బూడిది కూడా ఇవ్వరు, ఆ బూడిదని కూడా ఎక్కడో కలిపేస్తారు. ఇదే గుర్తులు కూడా తెలియవు. మాంసరహితంగా ఎముకల ప్రోగుగా నరాలలో బంధించబడినటువంటి ఈ శరీరాలను చూసి ఇతరులు వాటిలో కుల రూప విశేషాలను గుర్తించగలరా చెప్పండి? మనుష్యులు బుద్ధులు మోసానికి లోనయ్యాయి, అందుకని మోసానికి లోనయ్యాయి కాబట్టే అట్లా ఒకరి మీద ఒకరు మోహపడటం కానీ ఈర్ష్యపడటం కానీ. మానవుల యొక్క శరీరాలు గృహాల వంటివని పండితులు చెప్పారు. ఇవన్నీ సమయం వచ్చినప్పుడు నశిస్తాయి. ఆత్మ ఒక్కటే శాశ్వతంగా ఉండిస్తుంది. యథా జీర్ణమజీర్ణం వా వస్త్రం త్యక్త్వాతు పురుషః అన్యద్ రోచయతే వస్త్రం వస్త్రం ఏవం దేగా శరీరిణాం వస్త్రం చిరిగినా చిరగకపోయినా పురుషుడు దాన్ని విడిచిపెట్టి మరొక వస్త్రాన్ని ధరించడానికి ఇష్టపడతాడు కదా. మాసిపోయినప్పుడు వేసుకోడు కదా, చిరిగిపోయినప్పుడు కూడా చాలా రోజులైన తర్వాత చిరిగిపోకపోయినా కూడా దాన్ని మళ్ళీ వేసుకోడు, పాతది అనేసి అయిపోతుంది అది. అట్లనే ప్రాణుల శరీరాలు కూడా అలాంటివే కదా. సమయాన్ని బట్టి స్వీకరిస్తారు, సమయాన్ని బట్టి విడిచిపెడతారు. వైచిత్ర వీర్య ప్రాప్యం హి దుఃఖం వా యది వా సుఖం ప్రాప్నువంతీహ భూతాని స్వకృతేనైవ కర్మణా. ఓ విచిత్ర వీర్య కుమారా, ప్రాణులు తాము చేసిన కర్మను బట్టే ఈ లోకంలో దుఃఖాన్నో సుఖాన్నో పొందుతారు. కర్మానుసారంగా వాళ్ళ యొక్క జీవితం మలుస్తుంది. కర్మణా ప్రాప్యతే స్వర్గక సుఖం దుఃఖం చ భారత తతో వహతి తం భారం అవశః స్వవశోపి వా. చేసిన కర్మను బట్టే స్వర్గమో నరకమో సుఖమో దుఃఖమో కలుగుతాయి కదా. మన కర్మానుసారంగా ఉంటుంది. ప్రాణి ఆ భారాన్ని స్వవశుడే కానీ పరవశుడే కానీ మోస్తూ ఉంటాడు. వీటిని జీవుడు తనంత తాను చేసుకొని కానీ ఇతరులకు వశమే చేసుకొని కానీ పొందుతాడు కదా. మొత్తానికి అనుభవించక తప్పదు. మట్టి కుండను చేసేటప్పుడు మట్టి ముద్దను చక్రం మీద పెట్టగానే ఒకప్పుడు అది విరిగిపోతుంది. కొన్ని కుండలు కొంత తయారైన తర్వాత విరిగిపోతాయి, కొన్ని దాదాపుగా పూర్తిగా తయారైన తర్వాత నశించిపోతాయి. కొన్ని దారంతో కోసేటప్పుడు, కొన్ని పచ్చిగా ఉన్నప్పుడు విరిగిపోతాయి, కొన్ని ఎండిన తర్వాత పగిలి నశిస్తాయి, కొన్ని కాల్చేటప్పుడు పగిలి నశిస్తాయి, కొన్ని కాలిన తర్వాత పైకి పెట్టేటప్పుడు, మరికొన్ని పైకెత్తిన తర్వాత నశించిపోతాయి.
అట్లా పోతూనే ఉంటాయి. అచ్చం మట్టి కుండ లాంటిదే మనుష్యుడి శరీరం కూడా. చిన్నప్పుడే పోతారు, ఏదో దుఃఖంలో పోతారు, రోగంలో పోతారు, యాక్సిడెంట్లో పోతారు, ఎప్పుడెప్పుడో చిత్రంగా వయసు అయిన తర్వాత కూడా పోతారు. మొత్తానికి ఉండరో పోతారు. కొందరు గర్భంలోనే నశిస్తారు, కొందరు పుట్టగానే నశిస్తారు, కొందరు రోజుల్లో నశిస్తారు, కొందరు 15 రోజుల్లో నశిస్తారు, కొందరు 1 నెలలోనూ, కొందరు సంవత్సరంలోనూ మరణిస్తారు, కొందరు 2 సంవత్సరాల్లోనూ, కొందరు యవ్వనంలోనూ మరణిస్తారు, కొందరు మధ్య వయస్సులోనూ, కొందరు ముసలితనంలోనూ మరణిస్తారు, కొందరు పూర్వకృత కర్మలను అనుసరించి ఉంటారు లేదా వెళ్ళిపోతారు. ఇదే లోకరీతి. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. నువ్వు ఎందుకయ్యా బాధపడుతున్నావు ఓ మహారాజా? ఆటలాడుకోవాలని నీటిలో దిగిన ప్రాణి కొద్దిసేపు మునుగుతుంది, కొద్దిసేపు పైకి లేస్తుంది. అలాగే గహనమైన సంసారంలో మునుగుతూ ఉంటాము, తేలుతూ ఉంటాము. అల్పబుద్ధులు మాత్రమే ఈ కర్మభోగంలో చిక్కుకొని బాధలు పడుతూ ఉంటారు. ఏతు ప్రాజ్ఞాక స్థితాక సత్వే, ఏతు ప్రాజ్ఞాక స్థితాక సత్వే, సంసారేస్మిన్ హితైషిణః, సంసారేస్మిన్ హితైషిణః, సమాగమజ్ఞా భూతానాం, సమాగమజ్ఞా భూతానాం తే యాంతి పరమాం గతిం, తే యాంతి పరమాం గతిం. ఈ సంసారంలో సత్వగుణంలో నిలబడి ఆచరిస్తూ అందరినీ మేలు కోరుతూ కలుసుకోవటాలు, విడిపోవటాలు కర్మను బట్టే జరుగుతున్నాయి అని తెలుసుకున్న బుద్ధివంతులు మాత్రమే పరమగతిని పొందుతారు అన్నాడు విదురుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు, బుద్ధివంతుడా, గహనమైన ఈ సంసారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నాకు ఈ విషయాన్ని యథార్థంగా చెప్పు, దీన్ని నేను వినాలని అనుకుంటున్నాను అని అడిగాడు. అప్పుడు విదురుడు ఇలా చెప్తున్నాడు, మహారాజా, ప్రాణుల పుట్టక నుండి సమస్త క్రియ గుర్తించబడుతుంది. ప్రారంభంలో జీవుడు కలిల రూపంలో ఉంటాడు. 5వ నెల గడిచిన తర్వాత చైతన్య రూపుడై పిండంలో నివసించటం ప్రారంభిస్తాడు. ఇక తర్వాత ఆ గర్భస్థ పిండం సర్వాంగ సంపూర్ణంగా రూపొందుతుంది. అప్పుడు రక్త మాంసాలు పూసుకొని గర్భాశయంలో ఉంటాడు. తర్వాత వాయుయోగం వలనటువంటి కాళ్ళు పైకి అంటే తలకిందులుగా వస్తుంది కదా, అక్కడి నుండి వెలువడి సంసారంలో పడి చాలా ఉపద్రవాలను ఎదుర్కొంటాడు. పుట్టిన తర్వాత కూడా ఎదుర్కొంటాడు. అప్పుడు కుక్కలు మాంసపు ముక్కపై పడినట్లుగా బాలగ్రహాలు ఆ జీవుణ్ణి పట్టుకొని కూడా పీడిస్తాయి. ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ తాను చేసుకున్న కర్మలతో బంధించబడతాడు. తర్వాత ఆ జీవుడికి ఆయా అవస్థలకు సంబంధించిన వ్యాధులు సంక్రమిస్తాయి. ఆసక్తి కారణంగా ఇంద్రియ పాశాల చేత బంధించబడతాడు. అతనికి వివిధ వ్యసనాలు కూడా కలుగుతాయి. బధ్యమానశ్చ తైర్భూయః, బధ్యమానశ్చ తైర్భూయః, నైవ తృప్తిముపైతి సహ, నైవ తృప్తిముపైతి సఖ, తదా నావైతి చైవాయం, తదా నావైతి చైవాయం, ప్రకుర్వన్ సాధ్వసాధువ, ప్రకుర్వన్ సాధ్వసాధువ. ఆ ఇంద్రియాలకు లోబడినటువంటి జీవుడు ఎప్పుడూ తృప్తి పడడు. ఇంక ఇంద్రియాలకు లోబడతాడు వెళుతూ. అప్పుడు మంచి పని చేస్తున్నా చెడ్డ పని చేస్తున్నా కూడా అతడికి ఏమీ అర్థం కాదు. ఇంద్రియాలకు లోబడ్డాడు, అదే యోచన చేస్తుంటాడు. ఏదే విన్నా కానీ, ఏ ఆధ్యాత్మికం విన్నా కానీ, ఏ సినిమా పాటలు విన్నా కానీ, ఏ భజన పాటలు విన్నా కానీ, ఎక్కడ స్నేహితులతో కూర్చొని మాట్లాడుతున్నప్పటికి కానీ ఆ కామాన్ని గురించే యోచన చేస్తూ ఉంటాడు, ఆ కలయిక గురించే యోచన చేస్తూ ఉంటాడు. ఇక వాడికి ఇంకేమీ అర్థం కాదు.
అదే సర్వస్వం అయిపోతుంది. ధ్యానంలో లగ్నమై ఉన్నవారు మాత్రమే సరైన మార్గంలో నడిచి ఆత్మరక్షణ చేసుకుంటారు. కొంతమంది మాత్రమే నిజమైనటువంటి సత్య ధ్యాన మార్గంలో నడిచి వాళ్ళు జాగ్రత్త పడి అటువంటి ధ్యానంలో లగ్నమై ఉన్నవారు మాత్రమే సరైనటువంటి మార్గంలో నడిచి ఆత్మరక్షణ చేసుకుంటారు. ఇట్లా అనేకమైనటువంటి కామ క్రోధాదులతో ఎప్పుడు యోచన చేసేటువంటి వాళ్ళు ప్రమాదంలో పడతారు. వాళ్ళు అలా లేని బుద్ధిహీనులు దగ్గరకు వచ్చిన యమలోకాన్ని కూడా గ్రహించలేరు. కాలం వచ్చినప్పుడు యమదూతల చేత జీవుడు బయటికి లాగబడి మృత్యువును పొందుతాడు. అప్పుడు జీవుడు మాట్లాడలేడు. తాను చేసిన శుభాశుభ కర్మలు ముందే ప్రకటించబడతాయి. అప్పుడు మళ్ళీ తనను తాను బంధించి వేసుకుంటూ ఉదాసీనంగా ఉంటాడు. ఇక అహో వినికృతో లోకః, అహో వినికృతో లోకః, లోభేన చ వశీకృతః, లోభేన చ వశీకృతః, లోభక్రోధ భయోన్మత్తః, లోభక్రోధ భయోన్మత్తః, నాత్మానమవబుధ్యతే, నాత్మానమవబుధ్యతే. లోభానికి వశమై ఈ లోకం మోసంలో పడిపోతుంది. లోభ క్రోధ భయాలతో మత్తెక్కి తనను తాను తెలుసుకోలేకపోతుంది. మూర్ఖానితి పరానాహ నాత్మానం సమవేక్షతే, నాత్మానం సమవేక్షతే, దోషాంక్షిపతి చాన్యేషాం, దోషాంక్షిపతి చాన్యేషాం, నాత్మానం శాస్తుమిచ్చతి. ఇతరులను మూర్ఖులంటూ తనను తాను మాత్రం గమనించుకోడు. ఇతరుల దోషాలను అధిపేక్షిస్తాడు కానీ తనను తాను అదుపులో ఉంచుకోడు. ప్రాజ్ఞులు కానీ, మూఢులు కానీ, ధనవంతులు కానీ, దరిద్రులు కానీ చివరికి శ్మశానికే చేరుతారు కదా. అందరూ కూడా అందరూ అక్కడికే చేరాల, శ్మశానానికే వెళ్ళి కాల్చాల. ఒకవేళ అక్కడ వెళ్ళినా కూడా శ్మశానమే కదా అది. అలాగే మంచి వంశంలో పుట్టినవారు కానీ, తక్కువ వంశంలో పుట్టినవారు కానీ, అభిమానవంతులు కానీ, అభిమానహీనులు కానీ అందరికీ శరీరం నశిస్తుంది. అందరూ శ్మశాన భూమిలో నిద్రిస్తూ ఉంటారు. అయ్యో మనకు తెలిసినవాడు చాలా, మా ఇంటి అయినా చాలా పెద్ద అయినా అని చెప్పేసి, ఏం కాదండి పర్వాలేదు ఇక్కడే పడుకోవచ్చు, మనతోనే ఎన్నో రోజులు ఇక్కడే పడుకున్నాడు, ఇక్కడే పడుకోవచ్చు అని అట్లనే పెట్టుకుంటామా? వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఇంట్లో పెట్టుకుంటామా? యదా సర్వే సమం న్యస్తాః, యదా సర్వే సమం న్యస్తాః, స్వపంతి ధరణీతలే, స్వపంతి ధరణీతలే, కస్మాదన్యోన్యమిచ్చంతి, కస్మాదన్యోన్యమిచ్చంతి, ప్రలబ్ధుమిహ దుర్బుధాః, ప్రలబ్ధుమిహ దుర్బుధాః. మరణానంతరం శ్మశాన భూమిలో అందరూ సమానమే, అందరూ ఒకే చోట పడుకుంటారు. అక్కడేది లేదు, ఇక అంతా ఒకటే. బతికిన వరకు కొట్టుకున్న వాళ్ళు అక్కడ హాయిగా ఉంటారు. అక్కడ సమానంగానే నేలపై పడుకొని నిద్రిస్తారు, అందరూ సమానమే. ఈ విషయం తెలిసినా కూడా అందరూ దుర్బుద్ధితో ఒకరినొకరు మోసగించుకుంటూనే ఉంటారు. ఇది బాగలేదు కదా. ప్రత్యక్షంచ పరోక్షంచ, ప్రత్యక్షంచ పరోక్షంచ, యో నిశమ్య శృతిం త్విమాం, యో నిశమ్య శృతిం త్విమాం, అధ్రువే జీవలోకేస్మిన్, అధ్రువే జీవలోకేస్మిన్, యో ధర్మ మనుపాలయన్, యో ధర్మ మనుపాలయన్, జన్మ ప్రభృతి వర్తేత, జన్మ ప్రభృతి వర్తేత, ప్రాప్నుయాత్ పరమాం గతిం, ప్రాప్నుయాత్ పరమాం గతిం.
ఈ జీవలోకం అనిశ్చితమైనది. ఈ లోకంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వేదం చెప్పిన మాటను తెలుసుకొని పుట్టినరోజు నుండి ధర్మాన్ని ఆచరించిన వాడు పరమగతిని పొందుతాడు. ఇలా సర్వము గ్రహించి సత్యాన్ని తెలుసుకొని తత్వాన్ని అనుసరించిన వాడు మోక్ష మార్గాన్ని పొందుతాడు అన్నాడు విదురుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు మళ్ళీ విదురుని ఇలా అడుగుతున్నాడు, మహాత్మా, ధర్మములోని నిగూఢ విషయాలు బుద్ధితోనే తెలుసుకోబడతాయి కనుక ఆ బుద్ధి మార్గాన్ని విస్తారంగా నాకు చెప్పు అని అడిగాడు. అన్ని బుద్ధి అన్నారు కదా, ధర్మ మార్గాలు తప్పు రైటు ఏమిటి అనేది అంతా బుద్ధితో అన్నారు కదా, ఆ బుద్ధి మార్గం ఏమిటి, ఆ బుద్ధి తత్వం ఏమిటి, ఆ బుద్ధి అంటే ఏమిటి, దాని గురించి చెప్పు అని అడుగుతున్నాడు. అప్పుడు విదురుడు ఇలా చెప్తున్నాడు, స్వయంభువుకు నమస్కారం చేసి నిగూఢమైన ఈ సంసార వనాన్ని గురించి నీకు చెబుతాను. సంసార వనం ఇది. ఈ విషయాలు పరమ మహర్షులు ఇలా చెబుతూ ఉంటారు. ఒక మహారణ్యంలో ఒక విప్రుడు ప్రయాణిస్తూ ఒక దట్టమైన ప్రదేశానికి వచ్చాడు. అక్కడ ఎన్నో క్రూర జంతువులు ఉన్నాయి. సింహాలు పెద్దగా అరుస్తున్నాయి. పులులు ఎలుగుబంట్లతో ఆ ప్రదేశం అతి ఘోరంగా ఉంది. ఎలుగుబంట్లు అంటే మీరు చూసి ఉండొచ్చు. అవి పెద్ద పెద్ద ఆకారాలతో భీకరంగా కూడా ఉన్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.